12వ అధ్యాయంలో 36వ వాక్యాన్ని 37వ వాక్యాన్ని మనం చదివాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభు చెప్పినటువంటి మాట ఇది. ఏమని చెప్పాడు అంటే, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుండి మరలా రాత్రికాలం పడుకోబోయే సమయం వరకు మన మాటలు విమర్శ దినమున మనము పలికినటువంటి మాటలు లెక్క చెప్పాలి. అలాగైతే దేవాతి దేవుడు మనము మాట్లాడే ప్రతి మాటను ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? మన మాటలు రికార్డ్ చేస్తున్నాడు. వింటాడు ఆయన, అది అందరికీ తెలిసిన సంగతే. కానీ ఏం చేస్తున్నాడు? రికార్డ్ చేస్తూ ఉన్నాడు. మన మాటలన్నీ ప్రభువైన దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. ఈ రికార్డ్ చేయబడే మాటలు విమర్శ దినమున ఆయన ఎవరికి వినిపిస్తాడు చెప్పండి? మనకే కదా. మన మాటలను ఆయన ఎవరికి వినిపిస్తాడు అంటే, నా మాటలు నాకే, నీ మాటలు నీకే వినిపిస్తాడు. మనము ఈ లోకంలో మనం మాట్లాడే మాటలు కొన్నిసార్లు నేను అలాగ మాట్లాడలేదు అని బొంకుతాం కదా. అలాగ మాట్లాడలేదు నేను అని తప్పించుకుంటాం. కారణం ఏమిటంటే, ఈ మాటలు మనం రికార్డ్ చేసుకోవడం లేదు కాబట్టి. కానీ దేవాతి దేవుని సన్నిధిలో ఒకానొక దినం, అది ఏ దినం చెప్పండి? ఏ దినం చెప్పరేమి? విమర్శ దినం. విమర్శ దినమున మనము మన క్రియలను బట్టి తీర్పు పొందాలి. మనము చేసిన దాని పనిని బట్టి తీర్పు పొందాలి. అయితే ఈ రాత్రి వేళ విమర్శ దినమున దేవుని దగ్గర మనం లెక్క చెప్పవలసినటువంటి వాటి జాబితాలలో మాటలు అనే మాట కొద్ది నిమిషాలు నేను జ్ఞాపకం చేస్తాను. మన మాటలు విమర్శ దినమున ప్రభు సన్నిధిలో లెక్క చెప్పాలి అనే మాట. ఏమని చెప్పాలి అంటే, నీవు మాట్లాడే మాటలు, నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి నీవు అపరాధివని. ఈ రెండే, ఒకటి నీతిమంతుడుగా, రెండవది అపరాధివిగా తీర్చబడతావు అనేది. సరే, మంచిదే. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు, ఎవరు అపరాధులుగా తీర్చబడతారు? నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చెప్పవచ్చు. మాటలను బట్టి. అలాగైతే రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రభు రాజ్యానికి వారసులైనటువంటి వారు అందరే కదా. కానీ ఇక్కడ చెప్పబడిన మాట, రక్షించబడిన వారిని గూర్చిన మాట యేసుప్రభు చెప్పింది, లేక అన్యజనులను గూర్చిన మాట చెప్పండి?
యేసు ప్రభు చెప్పిన ఈ మాట ఎవరిని గూర్చి చెప్పాడు? రక్షించబడిన వాళ్ళని కూర్చానా, లేక రక్షణ లేని వాళ్ళని కూర్చా? రక్షించబడిన వాళ్ళని కూర్చా? ప్రభు చెప్పిన మాటే చెప్దాం మనం. మనుష్యులు అన్నాడు కదా. ఇందులో రక్షించబడిన వారు కానీ లేక రక్షణ లేనివారు కానీ. అలాగైతే రక్షించబడిన వారు, రక్షణ లేనివారు కూడా మాటల విషయమై ఒకానొక దినమున ప్రభు సన్నిధిలో ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి అనే మాట. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అనే మాట. ప్రతి మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి నేను ఒక మాట అడుగుతున్నాను. వ్యర్థమైన మాటలు విశ్వాసులు మాట్లాడతారా, అవిశ్వాసులు మాట్లాడతారా? చెప్పండి, ఎవరు మాట్లాడతారు? వినపట్లేదు. విశ్వాసులు మాట్లాడతారా, అవిశ్వాసులు మాట్లాడతారా? మీకు అర్థం కాలేదేమో. యేసు ప్రభు నమ్మిన వారు మాట్లాడతారా, నమ్మని వారు మాట్లాడతారా? దేనికి చెప్పరే? నమ్మిన వారు మాట్లాడతారు, నమ్మని వారు కూడా మాట్లాడతారు. కానీ నమ్మని వారు మాట్లాడే మాటలు ఎక్కువ, నమ్మిన వారు మాట్లాడే మాటలు తక్కువ. అంటే కానీ మాట్లాడతారా, మాట్లాడరా? అసలు మాట్లాడతారు. గనుక మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున దేవుని సన్నిధిలో లెక్క చెప్పాలి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం మాట్లాడే మాటలని, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాము, ఏ సంభాషణ మనం మాట్లాడుతున్నాము, ఎవరితో మనం మాట్లాడుతున్నాము, అది ఫోన్ల ద్వారా కానీ లేక డైరెక్ట్గా కానీ, అది ఇంటిలో కానీ, వీధిలో కానీ, పనులో కానీ, ప్రయాణంలో కానీ, ఎవరితోనైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మనం మాట్లాడిన మాటలన్నీ ఆయన రికార్డ్ చేస్తాడు. ఆయన రికార్డ్ చేసినటువంటి మాటలు విమర్శ దినమున మనకే వినిపిస్తాడు. ఆ రోజున నేను మాట్లాడలేదండి అని ఇక్కడ మనుషులకు చెప్పినట్లుగా అక్కడ చెప్పడానికి వీలు లేదు. గనుక దేవుని సన్నిధిలో మనం లెక్క చెప్పాలి. అలాగైతే మనము మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నామో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా మాట్లాడవలసిన వారు ఉన్నాం. నమ్మిన వారంగా మనం దైవ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక ఏం చేయాలి? నీ నోటిని కాచుకొమ్ము అన్నాడు. ఇక్కడ చూసారా, సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో చెప్పినటువంటి మాట, మరలా ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని నేను. రక్షించబడిన వారికి చెప్పాడా, రక్షణ లేని వారికి చెప్పాడా? ఇది ఈజీగా చెప్పొచ్చు. చెప్పండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొమ్ము. చెప్పండి, రక్షించబడిన వాళ్ళకా, రక్షణ లేని వాళ్ళకా? నోరున్న ప్రతి వాళ్ళకి, నోరు మాట్లాడే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రక్షించబడిన వారికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి
నీ హృదయాన్ని త్వరపడనీక నీ నోటిని ఏం చేయాలంటే ఏం చేయాలి? కాచుకుము. కారణం ఏంటంటే దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రియమైన సహోదరి సహోదరులరా, మాట్లాడే విషయంలో నీ హృదయాన్ని కాచుకోవాలి. అనాలోచనగా పలికే ఏ మాట అయినా మన హృదయాలను కాచుకోవాలి. కారణం ఏమిటంటే దేవుడు ఆకాశమందుండి మన మాటలు వింటున్నాడు. భూమి మీద ఉన్నటువంటి మన మాటలను కొద్దిగా ఉంచుకోవాలి. అంటే దీన్ని బట్టి ఏమిటి? ఎలాగ మాట్లాడాలి? అవసరమైన వరకే మాట్లాడాలి అని. అవసరమైన వరకు మన మాటలు మాట్లాడే విధానం మనం కలిగి ఉండాలి అనే మాట చూస్తున్నా. ఇక్కడ నీ నోటిని కాచుకోము అంటున్నాడు. అక్కడ నీ నోటిని కాచుకోము. నేను ఒక రకంగా చెప్తున్నాను, నీ నోటిని అదుపులో పెట్టుకోము అని. చాలామంది విశ్వాసుల జీవితాలలో తప్పిపోతున్న విషయాలు చాలా ఉన్నాయి. కానీ నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది పరిపాటైపోయింది. అదుపులో పెట్టుకోవడం లేదు. నోటి ద్వారా విస్తారమైన మాటలు, అనేక మాటలు మనం మాట్లాడుతున్న సందర్భం ప్రతిదినం కనబడుతుంది. మనం మాట్లాడే మాటలు ఎలాగున్నాయి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యం 6-7. మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె, మనకు అవసరమైన మాట అక్కడ ఉంది, వ్యర్థమైన మాటలు వశింపవద్దు అన్నాడు. ఎక్కడట? ప్రార్థనలో. ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె మీరు వ్యర్థమైన మాటలు మీ నోట రానివ్వకండి అంటున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు. ఏ మాటలు ఇవి? ఏ మాటలు? వ్యర్థమైన మాటలు. ఇంకొక రకంగా చెప్పాలంటే పనికిరాని మాటలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే పనికి మాలిన మాటలని చెప్పాలి. ఇవి వ్యర్థమైన మాటలు. అన్యజనులు వారి నోట నుండి వస్తాయి మాటలు, వ్యర్థమైన మాటలు. అయితే ప్రభువుని ఎరిగిన వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వస్తున్నాయేమో చూసుకోండి. మనం ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థనలో దేవుని ఏమడిగాను, నా ప్రార్థనలో ఏ వ్యర్థమైన మాట వచ్చిందని తర్వాత వాటిని ఒకసారి నెమరు వేసుకోవాలి. ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు వారితో సంభాషించే సంభాషణలు వ్యర్థమైన మాటలు ఏమొచ్చాయి, పనికిరాని మాటలు ఏమొచ్చాయి, వాటిని ఒకసారి నెమరు వేసుకోవాలి. ఒకసారి తప్పిపోయాం, రెండవసారి తప్పిపోయాం మాటల విషయంలో. ఇలాగ తప్పిపోతూ ఉంటే అలాగ అలవాటైపోయి మాటల విషయంలో కంట్రోల్ లేకుండా ఉంటాం. కానీ వాటిని ఒకసారి నెమరు వేసుకున్నప్పుడు ఇలాగ నేను మాట్లాడకుండా ఉండవలసింది, ఇలాగా నేను ప్రార్థన చేసే సమయంలో దేవునితో ఇలాగా నేను చెప్పుకోకుండా ఉండవలసింది అని కంట్రోల్ చేసుకోవాలి. మన మాటలు కొద్దిగా ఉండవలెను. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మనం మాట్లాడకూడదు ప్రియులారా. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. లోకంలో ఉన్నటువంటి వారి మాటలు వేరు, వారి మాటలు కొన్నిసార్లు మనం వినలేము. చాలా మన చెవులకు కఠోరంగా ఉంటాయి. అవే మాటలు విశ్వాసులు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. అవి వినలేకపోతున్నాం. అన్యజనుల వలె మాట్లాడుతున్నారు వ్యర్థమైన మాటలు.
దైవ గ్రంథంలో కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేసి ముగింపు చేస్తాను. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా వాతావరణం బాగలేదు కనుక నేను ముగింపు చేస్తాను. ఇక్కడ ఒట్టి మాటలను పలుకుదురు అన్నాడు. ఇక్కడ ఏ మాటలట? ఒట్టి మాటలు. ఒట్టి మాటలు అంటే నెరవేర్చే మాటలు కాదు అని. కొంతమంది ప్రార్థనలో దేవునికి, అయా నీవు నాకు ఇచ్చేస్తే నేను ఇది చేస్తాను. కొన్నిసార్లు దేవుని సేవకులతో మాట్లాడేటప్పుడు, ప్రభు మా కుటుంబంలో ఈ కార్యం చేస్తే మేము ఈ కార్యం, లేక ఇలాగా ప్రార్థన పెట్టుకుంటాం, లేక దేవుని సన్నిధిలో మందిరానికి ఇది ఇస్తాం అని చెప్తారు కొంతమంది. కానీ నెరవేర్చరు. నెరవేర్చకపోతే వాటిని ఏ మాటలు అంటారు చెప్పండి? ఒట్టి మాటలు. అంటే గట్టి మాటలు కావని. నీ ఒట్టి మాటలను, మన ఒట్టి మాటలను దేవుడు అక్కడ లెక్కలో రాస్తూ ఉన్నాడు. ఒట్టి మాటలు ఇవి అబద్ధ ప్రమాణములతో కూడినటువంటి ఒట్టి మాటలు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక లోక సంబంధమైనటువంటి అన్యజనుల విషయంలో వారు మోసం చేసే మోసపు మాటలు చెప్తుంటారు. యెషయా గ్రంథం 59:4 ఉంటుంది, మోసపు మాటలు. ఈనాడు విశ్వాసులు కూడా అలాంటి మాటల్లో ఉంటున్నారు. మోసపు మాటలు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను సమయం అయిపోతుంది కనుక త్వరగా ముగిస్తాను. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. అక్కడ కత్తిపోటు వంటి మాటలు అంటాడు. అక్కడ ఏ మాటలు? కత్తిపోటు వంటి మాటలు. కొందరు మాట్లాడితే వారి మాటలు కత్తితో పొడిచినట్లుగా ఉంటాయి. మాటల చేతనే కొంతమంది వారి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఆ మాటలు భరించలేక. అవి కత్తిపోటు వంటి మాటలు. అవి అన్యజనుల్లో చూస్తున్నాం. ఈనాడు విశ్వాసుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, మోసపు మాటలు, కత్తిపోటు వంటి మాటలు అని మనం చూస్తూ ఉన్నాం. ఇవి విశ్వాసుల జీవితాల్లో నేడు అనేక మంది జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10వ అధ్యాయం 19 సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం. కొంతమంది విస్తారమైన మాటల్లో ఆ మాట దోషముండక మానదు. అసలు ఆపకుండా మాట్లాడుతుంటారు కొంతమంది, టేప్ రికార్డు ఆన్ చేసినట్లుగా. అసలు ఏమీ మాట్లాడకపోయినా మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడే మాటలకు జవాబు ఇవ్వకపోయినా మాట్లాడుతూ ఉంటారు. విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైన మాటల్లో ఏముంటుందట చెప్పండి? దోషముండక మానదు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారంగా మాట్లాడితే దోషం ఉంటుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి మనం మాట్లాడే మాటలు మనము అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మనం మాట్లాడవలసిన వారంగా ఉన్నామని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైన మాటల్లో దోషము ఉంటుంది అని. గనుక మన విశ్వాస జీవితంలో బహు జాగ్రత్తగా మన మాటలను అదుపులో ఉంచుకొని ప్రభు కొరకు జాగరూకతో మనం బ్రతకవలసినటువంటి వారంగా ఉన్నాం. మన మాటలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో ఉంది,
విశ్వాసులు మాట్లాడవలసినటువంటి మాటలు ఎలాంటివంటే ఇంపైన మాటలు. ఏ మాటలు? ఇంపైన మాటలు. 16:24 సామెతల గ్రంథం 15:26 మరొక మాట మనం చూస్తే విశ్వాసుల జీవితాల్లో ఉండే మాటలు, కష్టంలో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఎదుటి వారిని నీ దయగలిగిన మాటలతో ఆదరించాలి. దయగలిగిన మాటలతో ఆదరించాలి. సామెతల గ్రంథం 23:16 కూడా అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట ఏంటంటే యథార్థమైన మాటలు. యథార్థమైన మాటలు, నిజము పలికే మాటలు ఇవి. యథార్థమైన మాటలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4:16 కొలస్సీ 4:6 మీరు మీ మాటలు, మీ సంభాషణ ఉప్పువేసినట్లుగా, విశ్వాసుల యొక్క మాటలు మీ యొక్క సంభాషణ ఉప్పువేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగ మనం ఉండాలి అంటే విమర్శ దినమున 12:36 మీరు పలికే ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఒక్క మాట నేను చెప్పి ముగింపు చేస్తాను. మోషే భక్తుడు ఎంతో శాంతము కలిగిన వాడు, సాత్వికుడు అని దేవుడే సెలవిచ్చాడు. సంఖ్యాకాండములో 12-16 సంఖ్యాకాండములో మోషేను గూర్చి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని. కానీ ఒకానొక సందర్భంలో మోషే భక్తుడు, ఇశ్రాయేలు ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు వారు చేసిన తిరుగుబాటును బట్టి మోషే భక్తుని గురించి ఒక మాట, ఒక అండర్లైన్ వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. 106వ కీర్తన 33వ వాక్యం చదువుకుందాం. 33వ వాక్యం, కీర్తనల గ్రంథం 106వ కీర్తన 33. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో ఏమన్నాడు? కాని మాట పలికెను. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎన్నడూ త్వరపడిన వాడు కాదు, ఎన్నడూ తొందరపడిన వాడు కాదు మోషే. ఇశ్రాయేలు జీవితంలో వారిని కనాను దేశానికి నడిపించే మంచి నాయకుడు మోషే భక్తుడు. అలాంటి మోషే ఒకానొక సందర్భంలో కాని మాట పలికాడు. ద్రోహులారా అన్నాడంతే. మీకు ఈ బండలో నుండి నీళ్లు రప్పించవలెనా అని ద్రోహులారా అన్నాడంతే. తర్వాత ద్వితీయోపదేశకాండంలోనికి మనం వెళ్తే నేను ఇక చెప్పడం లేదు, కానీ ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయాల్లో ఈ మాట పలికినందుకు, ఏది ద్రోహులారా అని పలికినందుకు మోషే భక్తుని దేవుడు అన్నాడు, నీవి మాట పలికావు గనక కనానులోనికి నీకు ప్రవేశం లేదు అన్నాడు. భూ సంబంధమైన పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన సంబంధమైన కనానులోనికి మోషే భక్తుడు చేరలేకపోయాడు. ఇదిగో ఈ పర్వతం మీద నుండి ఒకసారి కనాను ప్రాంతంలో ఉన్న ఆ మైదాన భూమిని చూడు.
మీకిచ్చే స్వాధీనం చేయబోతున్నటువంటి భూమి ఇదే, కానీ నీవు చూస్తావే కానీ అందులో ప్రవేశించలేవన్నాడు దేవుడు. అలాగే మోషే పాలు తేనెలు ప్రవహించే కనానులోనికి ప్రవేశించలేదు, అక్కడే చనిపోయాడు. మోషే భక్తుని యొక్క జీవితం భూ సంబంధంగా ముగించబడింది. పరలోకానికి చేరాడు అనుకోండి, అదొకటి. ఎందుకు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంచాడంటే, ఒక్క మాట మోషే భక్తుడు పలికినందుకు భూ సంబంధమైన కనానులోనికి ప్రవేశించకపోతే మరి మనం పరలోక రాజ్యంలోనికి, పరసంబంధమైన కనానులోనికి మనం వెళ్ళాలంటే రోజుకి ఎన్ని దేవునికి అయిష్టమైన మాటలు మన జీవితంలో ఉన్నాయి. కొన్నిసార్లు మనుషులకే ఇష్టం కావు మన మాటలు, అంతగా ద్వేషించే మాటలు, క్రోధంతో కూడిన మాటలు, విరోధంతో కూడిన మాటలు, ఇతరులను బాధ పెట్టే మాటలు. కనుక దేవుని దృష్టిలో ఇలాగ మనం కొన్నిసార్లు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు మనుషులకే ఇష్టం కావు, అయితే దేవునికి ఇష్టమవుతాయా? పరమ కనానులోనికి మనం చేరగలుగుతామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన మాటలు ఎలాగుండాలి? నేను ఆఖరిలో చదివించాను. ఆ మాట ఏంటంటే, మీ మాటలు కృపా సహితంగా, కొలసే 4:6లో కృపా సహితంగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి అనే మాట చూస్తున్నాం. గనుక మన మాటలు దేవుని దృష్టికి ఇంపైన మాటలుగా, దయగలిగిన మాటలుగా, మనుషుల దృష్టికి దేవుని దృష్టికి యథార్థమైన మాటలుగా, ఉప్పు వేసినట్లుగా, కృపా సహితంగా, ఎదుటివారిని ఆదరించే మాటలుగా ఉండాలి. అలాగా మనకు మనం ఎవరికి వారం పరీక్ష చేసుకుని మన మాటలు రోజు దినములు ఎలాగున్నాయో, ఇక నుంచి ఎలాగుండాలో, ఇప్పటివరకు ఎలాగున్నాయో, ఏవైనా ఉన్నాయో సరి చేసుకొని ప్రభుకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి వేళ మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటలను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలనని మీ లేఖనాలు మేము చదువుతున్నాం. ఉదయకాలం లేచిన దగ్గర నుండి పడుకోబోయే వరకు ఎన్నో మాటలు మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడే మాటలలో దోషముందా, వ్యర్థత ఉందా, అపవిత్రత ఉందా, మోసకరమైన మాటలు ఉన్నాయా? ఎవరికి వారం సరిచేసుకొని కృపాసహితంగా ఉప్పు వేసినట్లుగా ఇతరులకు, అలాగే మీ నామానికి మహిమకరంగా మా మాటలు మేము కలిగి జీవించడానికి కృప చూపించండి. మమ్మల్ని మేము మా నోటిని అదుపులో పెట్టుకొని సరిచేసుకొని మా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మా యొక్క నోటిని ఉంచున్నట్లుగా దావీదు అలాగే భక్తులు అనేక మంది, నా నోట నీ స్తుతిగానము, నా నోటితో నిన్ను కీర్తించదను అని చెప్పినట్లుగా మేము నిన్ను కీర్తించే వారంగా, ఘనపరిచే వారంగా, నీ నామమును హెచ్చించే వారంగా మా నోటితో అయ్యా మా మాటలు అలాగుండునట్లుగా సహాయం దయచేయమని, చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.